ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి మిథున రాశి వారికి గ్రహ అనుగ్రహము ఎలాగున్నదనేది తెలియపరుస్తున్నాము. ఆగస్టు 16 నుండి 31 తారీఖు వరకు 2024 మిథున రాశి వారు గ్రహ అనుగ్రహానికి స్వాగతము. గ్రహ ఫలితాలు తెలియపరుస్తున్నాము. రవి గ్రహము ధనస్థానంలో ఉన్నాడు. చెడు స్నేహాలకు అలవాటు పడతారు. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులుగా ఉంటాయి. ధన నష్టముగా కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అవమానం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. రవికి తప్పనిసరిగా పరిహారం చేసుకోవలేను. అలాగని వ్యయస్థానములో కుజగ్రహం ఉన్నాడు. వ్యయస్థానములో కుజగ్రహము ఉండటము వలన నరములు బలహీనత, మానసిక బాధ, అనుకున్న పనులు అనుకున్న కాలములో సవ్యంగా నెరవేరక ఆ దీర్ఘమైన ఆలోచనలు కలుగుతానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధనానికి ఇబ్బందులు ఇక్కట్లు వస్తాయి. వచ్చిన మొత్తం కూడా నష్టం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కుజగ్రహానికి తప్పనిసరిగా పరిహారం చేసుకోవలేను. అలాగని బుధగ్రహము తృతీయములో ఉన్నాడు. పరులతో, గృహములో ఉండే వారితో, ఇంటా బయట అందరితో విరోధం వస్తుంది. మనశ్శాంతి ఉండదు. అకారణంగా విరోధము, ధన నష్టము, రుణబాధలు ఎక్కువ కలగటానికి అవకాశం ఉన్నది. బుధగ్రహానికి పరిహారం చేసుకోలేను. అలాగని గురుగ్రహ వ్యయస్థానములో ఉన్నాడు. ధననాశనము, స్థాన భ్రష్టత, రుణబాధలు. అంటే అక్కడ నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోదామని అటువంటి ఆలోచన వస్తుంది. అట్లా వెళ్ళినా కానీ ఇతర స్టేట్లకు కానీ, ఇతర దేశాలకు కానీ, ఇతర గ్రామాలకు వెళ్ళినా కానీ ఆ గ్రామం వదిలి మనకి ధన నష్టం, ఈ మిథున రాశి వారికి ధన నష్టం ఎక్కువ కలగటానికి అవకాశం ఉన్నది. అలాగనే శుక్రగ్రహము తృతీయములో ఉన్నాడు. గృహములో చిక్కులు, చీకాకులు, శత్రువులు ఉంటారు. రుణబాధలు పెరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. శని భాగ్యస్థానములో ఉన్నాడు. రుణ రోగాది పీడ కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. చీకాకులు, బాధలు, అనుకోకున్నటువంటి కొన్ని సమస్యలకి గురైపోతారు. చతుర్థములో కేతుగ్రహం ఉన్నాడు. శత్రువులు ఉంటారు. వారి వలన కొన్ని నష్టాలు జరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. బంధు విరోధము వస్తుంది. ధన వ్యయము వస్తుంది. దశమ స్థానంలో రాహుగ్రహం ఉన్నాడు. దశమ స్థానంలో రాహుగ్రహము ఉండటం వలన అనుకుని అటువంటి అపనిందలు, ప్రైవేటు ఉద్యోగం చేసేవారికి తప్పకుండా పదవి గండము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. పదవి భ్రష్టత కలగటానికి అవకాశం ఉన్నది. కారణం ఏంటంటే దశమ స్థానంలో రాహు ఉన్నాడు. మిథున రాశి వారికి వారు తప్పనిసరిగా కుజునికి, ఇంపార్టెంట్గా కుజగ్రహానికి, రవిగ్రహానికి, రాహుగ్రహానికి పరిహారం చేసుకోవలయను. ఎందుకనగంటే ధనస్థానంలో రవిగ్రహం ఉన్నాడు. ఉద్యోగ స్థానంలో అంటే సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, ఇతర ఏ జాబ్ అయినా సరే ప్రైవేటు రంగం చేసే వారికి ఉద్యోగం ఊడిపోవటానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నది. అంటే ఎప్పటిదాకంటే 31 తారీఖు లోపల శత్రుత్వము, తగాదో, ఏదో చిన్న సమస్య వచ్చి దానివల్ల అనుకోకుండానే షార్ట్ టెంపర్ కలిగి, మనసుకు భేదాభిప్రాయాలు కలిగి ఉద్యోగము ఊడిపోవటానికి ఎక్కువ అవకాశం. అందుకని తప్పనిసరిగా మీరు చెయ్యవలసిన పరిహారము, రాహుకి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. ఒకటి మంత్రం చెప్పండి. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యహం. ఇది రాహు జపం చేయండి. రాహుకి జపం చేసుకోవటానికి మీకు అందుబాటు కాకపోతే రెమెడీ ఉంటుంది, రెమెడీ చేసుకోండి. అలాగనే ఉద్యోగం మీకు తప్పకుండా నిలబడుతుంది ఈ మంత్రం చెప్పుకోవటం కానీ, రాహువుకి పరిహారం చేసుకోవటం వల్ల కానీ. అలాగనే ధనస్థానములో అంటే వచ్చిన ధనము నిలబడాలి కదా, నిలబడటానికి సూర్యగ్రహానికి పరిహారం చేసుకోండి. 2 గ్రహాలకు ఇంపార్టెంట్గా తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. జయ విజయం కలుగుతుంది మీకు, అందులో సందేహం లేదు. తప్పనిసరిగా శుభం కలగటానికి అవకాశం ఉంది. మీకు సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ని సంప్రదించండి. నా నెంబర్ 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. తప్పకుండా రాహుగ్రహానికి దశమస్థానంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. దశమస్థానంలో రాహు ఉన్నాడు, ఉద్యోగ భంగం కలుగుతుంది.
ధనస్థానంలో వచ్చేసి రవి ఉన్నాడు. ధన నష్టం కలుగుతున్నది. ఇవి 2 జాగ్రత్తగా చేసుకోండి. మీకు శుభం కలగటానికి అవకాశం ఉన్నది.